శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 14 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారండి. ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా కనిపిస్తాయి. అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని ఒంటరిగా సాధించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు ఒకరికి లోబడి ఉండటం అంటే ఎవరికి అంటే వాళ్ళకి అసలు నచ్చదని చెప్పుకోవచ్చు. ఏ రంగంలో అయినా సరే వీళ్ళు నాయకత్వ లక్షణాలు బాగా కోరుకుంటూ ఉంటారు. అయితే సింహరాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చండి. దీనివల్ల మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సింహరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కనబరుస్తారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారము చేకూరే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాస్త ఆలస్యమైనా సరే వారి యొక్క జీవితంలో వారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు ఖచ్చితంగా. అయితే ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఒడిదుడుకులు, సమస్యలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో వీరు సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య అనేది వీళ్ళని వెంటనే వస్తూ ఉంటుంది వెనకీర్తిపడి. దీనికి కారణము నెగిటివ్ ఎనర్జీ అండి. అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి వరలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాగే మీ పైన కొంతమంది కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా జీవితంలో నరదృష్టి మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మీకు సృష్టిస్తూ ఉంటాయి సమస్యలు అనేవి. కాబట్టి ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా సూర్య భగవాన్ని ఆరాధించడము మీరు అలవాటుగా చేసుకోండి. ఖచ్చితంగా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉంటే కనుక మీ జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమి చేయలేదండి. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్తే మీరు ప్రయాణించాలి. అలాగే సింహరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం అండి. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి అయితే ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే కనుక మీకు రేపటి రోజున మీ సింహరాశి వారికి మీ యొక్క జీవితంలో 5 అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అయితే 5 అతిపెద్ద శుభవార్తలు కనుక చూసినట్లయితే చాలా కాలంగా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగంలో మీకు అవకాశాలు రావాల్సినవన్నీ కావచ్చు. అంటే కళలు, సాహిత్యము ఇలా కొన్ని ప్రత్యేకమైన రంగంలో మీకు అవకాశాలు దొరక్క మీరు ఎదురు చూసినట్లయితే కనుక ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి ఫలితం దొరకలేదని చెప్పి నిరాశలో ఉన్నట్లయితే కనుక మీకు రేపటి రోజున దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. ఖచ్చితంగా మీ ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రంగంలో మీకంటూ అవకాశాలు రావడం కూడా కావచ్చు. ఈ విధంగా ఒక అవకాశము మీ ముందుకైతే వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. దానికి సంబంధించి శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా రేపటి రోజున ఈ సింహరాశి వారు వినే సూచన బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ సింహరాశి వారు వినేటటువంటి రెండవ శుభవార్త ఏమిటంటే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం నిరీక్షిస్తున్నారో, ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారో మీరు చాలా అధిక శ్రమను కూడా చూపిస్తారు. అంటే పని విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఏ పని కూడా పెండింగ్లో పెట్టడం మీకు అలవాటుగా లేదు. అయినప్పటికీ మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ దొరకడం లేదని చెప్పి మీకంటే తక్కువ స్థానంలో ఉన్న వారు, అంటే మీకంటే తరువాత వచ్చిన వారు కూడా మీకంటే
పై స్థానంలోకి వెళ్తున్నారని మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ సమయంలో మీకు ప్రమోషన్స్‌కి సంబంధించి గుడ్ న్యూస్ అనేది మీ పై అధికారుల నుంచే వినిపించే సూచన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి శుభవార్తనైతే ఉద్యోగస్తులు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. అలాగే సింహరాశి వారు వినబోయేటువంటి మరొక శుభవార్త ఏమిటంటే కనుక ఎవరైతే వ్యాపారంలో మెరుగుదలను చూడాలని అభివృద్ధిని చూడాలని ఆరాటపడుతున్నారో, అలాగే వినియోగదారులకు ఆకట్టుకునే మార్పులు చేసి ఫలితము ఏ విధంగా ఉంటుందని నిరీక్షిస్తున్నారో మీకు ఈ విషయంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ విషయంలో మీకు వ్యాపారము ఏ విధంగా సాగిపోతుంది అంటే మీరు ఇదివరకు ఎప్పుడు కూడా చూడలేనంతగా వ్యాపార అభివృద్ధిని మీరు ఖచ్చితంగా చూస్తారండి. వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం గురించి గొప్పగా చెబుతారు. అటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అంటే రేపటి రోజున వినిపించే సూచన బాగా స్పష్టంగా ఉంది. మీ వినియోగదారుల నుండి ఒక వ్యాపారం గురించి మీరు విన్న ఈ మాట ఏదైతే ఉందో అది మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. మీరు చాలా సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ అనేది దొరకబోతుంది. ఇక మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే కనుక మీరు రేపటి రోజున ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారో దానికి పరిష్కారమే దొరకటం లేదు. ఎన్నిసార్లు చూపించుకున్నా, ఎంతమంది వైద్యులు చూపించినా, సంప్రదించినా కానీ మీకు ఫలితం మాత్రం దక్కడం లేదని చెప్పి మీరు మందులు వాడినా కొన్ని రోజులు మాత్రమే రిలీఫ్ అనేది ఉంటుంది. కానీ ఆ తర్వాత ఎప్పట్లాగే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీకు ఎవరో ఒకరి ద్వారా అయితే ఒక సలహా అయితే దొరకబోతుంది. ఆ మంచి వైద్యుడిని సంపాదించి మీరు ఒక మంచి రెమెడీ గురించి కావచ్చు ఎవరైనా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళటం కానీ లేకపోతే ఆ రెమెడీ పాటించడం కానీ చేస్తారు. మీకు ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే రేపటి రోజున ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి కనబడిన సూచన. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటువంటి మరొక శుభవార్త ఏమిటంటే కనుక మీలో ఎవరైనా సరే వివాహం అంటే చాలా కాలంగా ప్రేమ వివాహంలో ఉన్నవారు కావచ్చు, లేదా ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారి యొక్క యాక్సెస్ అంటే వాళ్ళు ఒప్పించుకోవడం కోసం ఆమోదం తెలపని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పి చాలా కాలంగా ఎదురు చూస్తున్నవారు, కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ దొరకటం లేదని ఇదివరకు మీకు మీ ప్రేమ యొక్క ఆ భాగస్వామికి చాలా నిరాశను కలిగిస్తుంది. అయితే ఈ సమయంలో వారి నుండి మీకు ఆమోదం లభించబోతుంది. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక గుడ్ న్యూస్ అనేది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. అలాగే సంబంధాలు చూసేవారికి కూడా ఒక చక్కటి సంబంధమే ముందుకు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ వివాహానికి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ అయితే రేపటి రోజున ఖచ్చితంగా ఏదో ఒక రూపాన్ని అయితే మీరు వింటారండి. మీ పెద్దల ఆమోదం కానీ లేక మీకు ఏదైనా పెళ్లి చూపులు చూసినట్లయితే ఆ పెళ్లి కుదిరే అవకాశాలు కానీ బాగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వివాహానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క సింహరాశి జాతకులకు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు వారి జీవితంలో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు ఈ రోజైతే మీరు చూస్తారు. మీ జీవితంలో మునిపెన్నడూ చూడనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు ఖచ్చితంగా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో 5 అతిపెద్ద శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ముఖ్యంగా మీరు చేయవలసిన దాన ధర్మాలు చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా అయితే పొందుతారండి. మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతునికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి. ప్రతిరోజు సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించండి. అలాగే ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే అనాథాశ్రమం ఉన్నటువంటి పేదలకు ఖచ్చితంగా ఒక పూట భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. అది మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. అలాగే శివారాధన ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీకు చూపిస్తుంది. అలాగే ఈ సింహరాశి వారి ఇంట్లో పితృదేవతల యొక్క ఉండబోతున్నారు. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చూడ్డానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారండి. నిజంగానే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అయినా కూడా వీరు తారాస్థాయిలో కోపం ఉన్నా కూడా వీరు కనుక ఎప్పుడైనా ఒక మనిషిని నమ్మారంటే కనుక ఆ మనిషి కోసము ఏదైనా చేయడానికి కూడా వీళ్ళు ముందుకైతే వెళ్తారు. ఆ మనిషికి సహాయం కావాల్సి వస్తే ముందుగా
ఈ సింహరాశి వారే ఉంటారు. వారికి కావాల్సిన సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఇంతే కాకుండా మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చండి. అలానే వీరి యొక్క మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అంతే చాలా ఎక్కువగా గుర్తుంచుకునే శక్తి చిన్నప్పటి నుంచి విషయాలు కూడా వీళ్ళకి ఇప్పటికి కూడా ముందుకు ఇంకా గుర్తుంచుకుంటూ ఉంటారనమాట. ఇంతే కాకుండా వీరిలో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే కనుకండి వీళ్ళు అతి మంచితనం అని చెప్పుకోవచ్చు. అలానే వీరు చూడడానికి ఇంత గంభీరంగా కనిపించినప్పుడు కూడా వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఎదుటివారికి హాని చేయాలి అని అస్సలు అనుకోరు. కానీ అందరిలోకి కూడా వీరు ముందు ఉండాలి, వీరికి గుర్తింపు ఉండాలి అనే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరిని అటెన్షన్స్ కూడా వీరు పట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా వీరి పట్ల ఆసక్తి చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలి అనే విధంగా వీళ్ళైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఈ సింహరాశి వాళ్ళైతే ఏదో ఒక రోజైతే మీరు సాధించినవి మీ తల్లిదండ్రులు కానీ, భాగస్వాములు కానీ, లేదంటే మీ తోబుట్టులు అవనివ్వండి, లేదు మీరు స్నేహితులు సన్నిహితులు ఎవరైతే వీరిని బాగా నమ్ముతారో అటువంటి వారందరినీ కూడా వీళ్ళు చాలా అంటే చాలా ఎత్తైన శిఖరానికైతే తీసుకెళ్ళి అందరూ తలెత్తుకొని నిలబడి వీరి గురించి చాలా గర్వంగా చెప్పుకునే రోజైతే ఖచ్చితంగా అయితే దగ్గరలోనే ఉందండి. మరి అటువంటి విధంగా అయితే ఈ ఖచ్చితంగా సింహరాశి వారు చేసి తీరుతారని కూడా చెప్పుకోవచ్చు. మరి తెలుస్తుందా అండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.